హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కేక్స్ డైరీ. వ్లాగ్స్ తీసిన వాళ్ళు ఎలా తీస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క లాంగ్ వ్లాగ్ ఒక్కటి తీద్దాం అనుకుంటే ఎన్ని ఆటంకాలు అంటే అన్ని ఆటంకాలు. ఒకసారి తీద్దామంటే పాప సరిగా ఉండదు, ఒకసారి కెమెరా సరిగా ఉండదు, ఒకసారి కెమెరాల స్పేస్ ఉండదు, ఒకసారి ఏమో కెమెరా సరిగా పడుతుందో లేదో తెలియదు, ఒకసారి లైటింగ్ ఉండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ అండి, అవన్నీ ఫేస్ చేసి నేనైతే ఫైనల్ గా వ్లాగ్ అయితే షూట్ చేశాను. కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను. మీకు ఇవి అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. అన్ని పనులు చేసుకుని పూజ టైం అయ్యేసరికి అయితే 9:30 అయితే అయిపోయిందండి. 9:30కి అయితే కరెక్ట్ గా పూజ చేద్దామని అన్ని రెడీగా పెట్టుకునే టైంకి మా అమ్మగారు అయితే వచ్చారు. నేను పూజ చేయడానికి టైం పడుతుందని మా అమ్మగారిని అయితే పూజ చేసేయమని చెప్పాను. అమ్మగారు పూజ అయితే చేసేస్తున్నారు. పండగ రోజు అయితే మార్నింగ్ దీపం అయితే పెట్టేసుకోవాలనుకుంటాను. నేను లేచానంటే నాతో పాటే మా అమ్మాయి కూడా లెగిసిపోతుంది అనమాట. లెగిసిపోయిన వెంటనే సరిగా ఉంటుందా అంటే అది కాదు. లెగిసిన వెంటనే నేను వెంటనే ముందు బాత్రూమ్ కి అయితే తీసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే పాపకి టాయిలెట్ అనేది అలవాటు అవుతుందని చెప్పి. టాయిలెట్ అలవాటు అయితే కొంచెం నాకైతే కొద్దిగా ఇబ్బంది తగ్గుతుందని వాష్రూమ్ కి అరగంట గంట టైం అయితే పెట్టేస్తుంది. అది అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి దానికి ముందు అయితే టాబ్లెట్ అయితే పట్టేస్తాను. ఫిట్స్ టాబ్లెట్ అయితే వేసేయాలి మార్నింగ్. ఫిట్స్ టాబ్లెట్ వేయకపోతే చాలా విపరీతంగా ఫిట్స్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ టాబ్లెట్ వేసినా వస్తుంది, అంత ఎక్కువగా రాదు. ముందుగా టాబ్లెట్ అయితే వేసేస్తాను. టాబ్లెట్ వేసేసి కొంచెం సేపు ఉన్న తర్వాత పాపకు బ్రష్ చేసేసి నేను కూడా బ్రష్ చేసేసుకుంటాను. బ్రషింగ్ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేసాను అనమాట. ఆ రోజు ఉప్మా అయితే చేశాను. ఉప్మా అయితే చేసి పెట్టేశాను. తినేసిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత అప్పుడు ఇద్దరు స్నానం అయితే చేసేసాము. స్నానం చేసి వచ్చే టైం కరెక్ట్ గా 9:30 అయితే అయిపోయింది. కొన్ని సామాన్లు కూడా ఉంటాయి, అవి కూడా తోమేసుకున్నాను. కరెక్ట్ గా టైం కి మా అమ్మగారు ఎలాగ వచ్చారు కదా, ఇంకా రెడీ అయిపోదాము, సీతారాముల కళ్యాణానికి వెళ్దాం అని చెప్పి మేమైతే రెడీ అవుతున్నాము. మా అమ్మకు వచ్చిన తర్వాత పూజ అయితే అప్పచెప్పేసి నేనైతే పూజ చేస్తుండగానే వెళ్ళి దండం పెట్టేసుకున్నాను. పెట్టేసుకుని మేమైతే రెడీ అవుతున్నాము. ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ అయితే చూపించాను కదా, బ్లౌజ్ అయితే మా అక్క కుట్టింది. అది లంగా ఓణి మీద బ్లౌజ్ అనమాట. అదైతే మా అక్క తీసుకుంది 600 కి. పై బ్లౌజ్ ఒకటి కూడా బ్లౌజ్ పీస్ ఇచ్చారు. అది పీస్ అయితే క్లాత్ ఇస్తే క్లాత్ అయితే పెట్టింది. మోడల్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ నేను పాప పుట్టినరోజుకి అయితే వేసాను, తర్వాత మరలా ఇప్పుడైతే వేస్తున్నాను. ఆ పుట్టినరోజుకి వేసినప్పుడు అయితే కింద స్కర్ట్ కూడా వేసాను, స్కర్ట్ పైన చున్నీ కూడా వేసాను. కాకపోతే స్కర్ట్ బాగా పెద్దదైపోతుంది, పాప అయితే క్యారీ చేయలేదని చెప్పి స్కర్ట్ అయితే తీసేసి వేరే స్కర్ట్ అయితే అదే కలర్ లో ఉన్న స్కర్ట్ అయితే వేసాను. పైన ఓణి కూడా చిరాగ్గా ఉంటుంది అని చెప్పి అదైతే వేయలేదు. నెక్స్ట్ పాపకు గాజులు కూడా వేసాను. ఈ గాజులు కూడా గుచ్చుకోకుండా రౌండ్ గా ఉన్నవే తనకైతే చాలా స్పెసిఫిక్ గా తీసుకున్నాను అనమాట. ఇవైతే తనకి చాలా బాగున్నాయి. గోల్డ్ మించి అయితే ఉన్నాయి గాజులు, అందుకే మీకు అన్నిసార్లు చూపిస్తున్నాను. తనకి కూడా చాలా బాగున్నాయి అనమాట వేసుకుంటే. అన్ని వేసుకున్న పాప మాత్రం అబ్బాయిలాగే కనిపిస్తుంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. పాప ఫేస్ కంటే అబ్బాయి ఫేస్ లాగే ఉంటుంది. చాలా మంది కూడా పాపను చూసి అబ్బాయి అన్నట్టుగానే మాట్లాడతారు, బాబు అని పిలుస్తారు. అది కాక 2 రోజుల ముందే పాపకైతే జుట్టు అయితే తీయించేసాము, అంటే కొంచెం దగ్గరగా కత్తిరించేసాం అనమాట. ఎందుకంటే ఎండాకాలం చాలా చిరాగ్గా ఉంటుంది కదా, తనకి చిరాగ్గా ఉండకూడదని వాళ్ళ నాన్న అయితే వెళ్ళి తీసుకెళ్లి కట్ చేయించేసుకొచ్చేసారు. హెయిర్ కట్ చేసినప్పుడు ఎలా కోఆపరేట్ చేస్తుందో వీడియో కూడా తీయమని చెప్పాను, కానీ మా ఆయన అయితే వీడియో తీయలేదు. లేకపోతే ఆ వీడియో కూడా పెడదును. ఎందుకంటే ఆటిజం పిల్లలు హెయిర్ కట్ చేయించుకోవడం అంత ఈజీ కాదు. వాళ్ళు స్థిమితంగా దగ్గర కూర్చొని అయితే చేయించుకోరు, అటు ఇటు నాన్ స్టాప్ గా తిరుగుతూనే ఉంటారు. అలాగే ఇప్పుడు నేను వేసుకున్న శారీ మీద బ్లౌజ్ అయితే మా అమ్మగారు అయితే కుట్టారు. మా అమ్మగారు కూడా టైలరే. నెక్స్ట్ మా అక్క కూడా టైలరింగ్ చేస్తుంది. మా అక్క అన్ని చాలా మోడల్ బ్లౌజులు అయితే కుడుతుంది. వాటిని చూసి మా అమ్మ ట్రై చేస్తుంది. మా అమ్మ ఎక్కడికి ట్రైనింగ్ కి వెళ్లకుండానే ఆ బ్లౌజుల్ని చూసి ఓన్ గా అయితే కుట్టేస్తుంది అనమాట. టైలరింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బ్లౌజ్ కుట్టిన బ్లౌజ్ ని చూసి కట్ చేసేసి అలా కుట్టేస్తుంది. పర్ఫెక్ట్ గానే వస్తాయి. నేను అన్ని బ్లౌజులు కూడా మా అమ్మగారే కుడతారు. నాకు సంబంధించిన బ్లౌజులన్నీ మా అమ్మ మా అక్కే కుడతారు. అందువల్ల నేనైతే బ్లౌజులు ఏవి బయటకి అయితే నేను ఇవ్వను అసలు. ఇప్పుడున్న రేట్లకైతే పట్టకూలి కన్నా కుట్టుకూలి ఎక్కువైపోతుంది. నాకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే వచ్చేస్తుంది అనమాట. నేను కూడా 5 బ్లౌజులు నా సొంతంగా నేను కుట్టుకున్నాను. అవి కొన్ని అయితే పర్ఫెక్ట్ గా వచ్చినాయి, కొన్ని అయితే పర్ఫెక్ట్ గా రాలేదు. పైన కింద పడి అయితే మా పాపని అయితే ఫుల్ గా రెడీ చేసేసాను. మెడలో చైన్ కూడా వేసేసాను. మంచిగా ఒక ఫోటో తీద్దాం కదా అని చెప్పి ఫోన్ కెమెరా ఆన్ చేశాను. పాప అయితే స్థిమితంగా ఉండట్లేదు, అటు ఇటు తిరుగుతుంది. ఒక టిప్ అయితే చెప్తాను, ఇలా స్థిమితంగా లేని పిల్లలకు ఫోటో తీయాలంటే వీడియో తీయండి. వీడియో తీసి మంచిగా ఎక్కువసేపు అలా ఉంచండి. ఆ వీడియోలో పాప ఎక్కడైతే చాలా కరెక్ట్ గా నించుంటుందో అది ఫోటోనిగా మనం ఆటోమేటిక్ గా ఫోటో క్లిక్ చేసుకోవడమే. ఆ విధంగా అయితే నేను తీస్తున్నాను. లేకపోతే పాప ఫోటోలు తీయడం చాలా చాలా కష్టం అనమాట. అమ్మ అయితే మల్లెపూలు గుచ్చుతుంది నాకని చెప్పి
పువ్వులు కొనుక్కొని 4 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గుచ్చుకోవడానికి అవ్వలేదు. ఫ్రిడ్జ్ లో పెట్టయితే ఉంచేసాను. అయినా సరే బానే ఉన్నాయి. ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల ఫ్రెష్ గానే ఉన్నాయి. అమ్మ అయితే గుచ్చేసింది. నేనైతే పెట్టేసుకున్నాను అనమాట. శ్రీరామనవమి సందర్భంగా ఫొటోస్ తీసుకొని కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేద్దామని ఫొటోస్ తీద్దాం అనుకుంటే పాప అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. నార్మల్ గా బయట సింగిల్ ఫొటోస్ తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. ఫైనల్ గా మేమైతే సీతారాముల కళ్యాణానికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్లే టైం కి సీతారాముల కళ్యాణం అయితే స్టార్ట్ చేసేసారు. మీరు కూడా ఒకసారి చూసేయండి. పట్టుకొని పొడవ వినాయకుడికి పట్టండి. సంప్రాదించు సూర్యాదరాగ్రహి లక్ష్మీ రాష్ట్రస్య యామకేదయామా సంజామసి వరసిద్ధి వినాయకస్వామి ఆనందమంగళ వేద దివ్య కర్పూర నీరాధన సేవ గణేశ వరద గోవింద గణేశ వరద గోవింద గోవింద గణేశ వరద గోవింద ఆనందమంగళ వేద దివ్య తేజో నీరాధన సేయామి నీళ్లు చుట్టూ ఎక్కి హారత మీద నీళ్ళు వేయి, పర్వత మీద వేయి. ఆనందమంగళ వేద దివ్య కర్పూర నీరాధన సేయామి దంపతులు కూడా కళకట్టుకోండి. ఆనందమంగళ వేద దివ్య కర్పూర అయ్యా కళకట్టుకోండి. కళజోడు దిగము. ఆనందమంగళ వేద దివ్య కర్పూర నీరాధన సేయామి. అలా నిలబడి అందరికీ అలా చూడండి. నిలబడము. అక్కడికి ఎలా కళగా తీసుకుని అందరూ కూడా ఆనందమంగళ వేద దివ్య కర్పూర నీరాధన సేయామి. గణేశ వరద గోవింద మనుషులకే కాదు దేవుడి పెళ్లికి కూడా ఎటువంటి ఆటంకం రాకుండా ఉండాలని ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసి హారతి అయితే ఇచ్చేసారనమాట. చేతికి కట్టవలసిన కంకణాలను అయితే అందరికీ చూపించి సీతారాములకైతే దంపతుల చేత కంకణాలు అయితే కట్టిస్తున్నారు. లోపల అయితే సీతారాముల విగ్రహాలు, లక్ష్మణుడి విగ్రహం, ఆంజనేయుడి విగ్రహం అన్నీ ఉంటాయన్నమాట. లోపలైతే చేయిస్తున్నారు పూజ. ఇక్కడైతే సీతారాముల వారి పెళ్లి అంగరంగ వైభవముగా చాలా కోలాహలంగా అయితే జరుగుతుంది. మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే ఎంత హడావిడిగా ఉంటుందో ఇక్కడ అందరూ కలిసి మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. అలాగే లోపల నుంచి విగ్రహాలు అయితే తీసుకుని వచ్చారు. ఇప్పుడు అందరూ మొక్కుతున్న సీతమ్మ వారు, రాముడు, లక్ష్మణుడికి ముగ్గురికి కలిపి ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తారు. చాలా బాగుంటుంది. నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత అయితే చూస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. ప్రతి సంవత్సరం ఇలానే దంపతులను అయితే కూర్చోబెట్టి వాళ్ళ చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తారు. కానీ నేను చూడడానికి అయితే నాకు వీలయ్యేది కాదు. ఎందువల్లే మా పాప సరిగా ఉండకపోవడం వల్ల నాకైతే చూడడానికి అయ్యేది కాదు. ఇప్పుడైతే మా పాపని మా అమ్మ అయితే బయట చూస్తుంది. అందువల్ల అయితే నేను సీతారాముల కళ్యాణం చూస్తున్నాను అనమాట. కళ్యాణం చాలా సేపు అయితే నేను ఉండి చూసాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది.
సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత మాత్రమే అభిషేకం అయితే చేస్తారు. అభిషేకం కూడా అయిపోయింది కదా, ఆడపిల్లి వారు ఏవేవైతే తెచ్చారో అవన్నీ కూడా మగపిల్లి వారికి ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే గుమ్మడికాయ, కొబ్బరికాయలు కొన్ని అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా తాంబూలం కింద ఇస్తున్నారు అనమాట. అవన్నీ కూడా ఇచ్చేస్తే ఇంకా పెళ్లి అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మేమైతే భోజనాలకి అయితే వెళ్ళిపోయాము. పాపనైతే నాకు అప్పచెప్పేసి అమ్మ అయితే ఇంటికి వెళ్ళింది. పాప అయితే చక్కగా అన్ని చూస్తూ ఉందన్నమాట. చాలా సైలెంట్ గానే ఉంది. అందుకని నేను అయితే కొంత వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను. పాప ఉన్నప్పుడు పాపనైతే పట్టుకోమని చెప్పి కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీయడానికి అయితే ట్రై చేశాను అనమాట. అలాగే కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసాను. ఎండ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. సీతారాముల వారి పెళ్లి సందర్భంగా ఇక్కడైతే ప్రతి సంవత్సరం కూడా భోజనాలు అయితే పెడతారనమాట. అలాగే ఇక్కడ పెళ్లి భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదు, అన్ని కూడా రెడీ చేసుకుంటున్నారు. సీతారాముల పెళ్లికైతే జనం చాలా మందే వచ్చారనమాట. సీతారాముల వారి కళ్యాణ భోజనాలకు అయితే చాలా మంది విరాళాలు అయితే ఇచ్చారు. కొంతమంది అమౌంట్ రూపంలో ఇస్తే, కొంతమంది అయితే బియ్యము, పప్పులు, నూనె ఇవన్నీ ఆ రూపంలో అయితే కొంతమంది ఇచ్చారు. ఇక్కడ జరిగే తంతునంతా అక్కడ ఉన్న కమిటీ వారు అయితే చూసుకుంటారనమాట. అంటే అందరికీ అన్ని అందుతున్నాయా లేదా, అన్ని సమపాలనలో కూర్చుకున్నామా లేదా అన్ని చూసుకుంటారనమాట. చాలా బాగా అయితే భోజనాలు అయితే పెట్టారు. నేను పాప అయితే ముందు అక్కడైతే కూర్చున్నాము. లైన్స్ అయితే కడుతున్నారు కదా, ఇంకా ఎండలో అయితే నించోలేక మేమిద్దరం అయితే ఇక్కడ కూర్చున్నాము. అమ్మ అయితే వెళ్ళి భోజనం అయితే తెచ్చేస్తానని చెప్పింది. ఫైనల్ గా మాకైతే భోజనం తెచ్చేస్తే కూర్చొని తింటున్నాం అనమాట. ప్రసాదం అయితే చాలా బాగుంది. ఇదైతే నూక ప్రసాదము, చాలా బాగుంది. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత తలంబ్రాలు వేసిన బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని అయితే తెచ్చుకున్నాము. బియ్యం తెచ్చుకొని కొన్ని అయితే దేవుడి మూలన పెట్టుకొని కొన్ని మా తల మీద అయితే వేసుకున్నాం అనమాట. సీతారాముల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా ఈ విధంగా అయితే జరిగింది. పాప అయితే ఆడుకుంటుంది. మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా హైప్ అయితే ఇవ్వండి.